హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ ఓడిఐ మ్యాచ్ గురించి మాట్లాడుకుందామండి. అండ్ రేపు సెకండ్ మ్యాచ్ అండ్ వచ్చేసి ఎడిలైడ్ ఓవర్లో జరుగుతుందండి. ఎడిలైడ్ ఓవర్లో వచ్చేసి ఇండియా వాళ్ళకి కొంచెం పాజిటివ్ గ్రౌండే అండి. ఎక్కువ ఇక్కడ మ్యాచెస్ ఇండియా వాళ్ళు గెలుస్తూ ఉంటారు. కంపేర్ టు అదర్ వేరే గ్రౌండ్స్తో కంపేర్ చేసుకున్న ఆస్ట్రేలియాలో ఎడిలైడ్ ఓవర్లో మన వాళ్ళు ఎక్కువ గెలుస్తూ ఉంటారండి ఇండియా వాళ్ళు. అండ్ కోహ్లీకి కూడా ఇక్కడ 5 ఇంటర్నేషనల్ సెంచరీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే రెండు టీమ్స్లో ఆస్ట్రేలియాకి డెఫినెట్గా పాజిటివ్ అంటే ఫస్ట్ వచ్చేది స్టార్క్ అండ్ హ్యాజిల్వుడ్. వాళ్ళు చాలా ఫామ్లో ఉన్నారు బౌలింగ్. అండ్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వేస్తుంటే ఎవరన్నా భయపడాల్సిందే. అండ్ నెక్స్ట్ బ్యాటింగ్ పాజిటివ్స్లో మిచెల్ మార్ష్ భీకరమైన ఫామ్లో ఉన్నాడండి. చాలా బాగా ఆడుతున్నాడు. అసలు చాలా స్పీడ్గా ఆడుతున్నాడు కూడా. T20లో ఆడుతున్నాడు, ఓడిఎస్లో కూడా. అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఇంకా పాజిటివ్ ఏంటంటే వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ ఎలెక్స్ క్యారీ అండ్ నెక్స్ట్ జంపా, లబుషేంజ్ వీళ్ళు కూడా వచ్చేసారు. అండ్ వాళ్ళు కూడా చాలా బాగా ఆడతారు కదండి. వాళ్ళు కూడా టీంలోకి యాడ్ అయిపోయారు. అండ్ ఇండియన్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్గా అండ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అండి, శ్రేయస్ అయ్యర్ వీళ్ళు పాజిటివ్స్. చాలా వాళ్ళ గురించి తెలిసిందే కదండి. ఒక మ్యాచ్ ఆడకపోయినా వేరే మ్యాచ్ ఎలా ఆడతారో. అండ్ బౌలింగ్ కూడా స్టార్టింగ్ ఆప్షన్ బాగానే ఉందండి. ఎవరో సిరాజ్ అండ్ నెక్స్ట్ హర్షదీప్ సింగ్ ఇద్దరు కూడా బాగా వేస్తున్నారు. అండ్ ఇద్దరిది కూడా బాగుంది బౌలింగ్. అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే వీక్నెస్ గురించి ఆస్ట్రేలియా వీక్నెస్ వచ్చేసి మిడిల్ ఆర్డర్ చాలా వీక్గా ఉంది ఆస్ట్రేలియాదండి. లైక్ కొత్త వాళ్ళు ఉన్నారు, రెన్షా, కొనాలి వీళ్ళందరూ కొత్త వాళ్ళు ఉన్నారు. మరి ఎలా ఆడతారో చెప్పలేము. ఫస్ట్ వాళ్ళు కనుక అయిపోతే కొంచెం తడబడచ్చు ఆస్ట్రేలియా. అండ్ ఇండియన్ వీక్నెస్ వచ్చేసి వాళ్ళ మిడిల్ ఆర్డర్ బౌలింగ్ అస్సలు లేదండి ఇండియన్కి. నాకు తెలిసి ఈ మ్యాచ్కి కులదీప్ యాదవ్ని పెట్టుకుంటే కొంచెం బాగుండిద్ది అనిపిస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా గ్రౌండ్స్లో వ్రిస్ట్ స్పిన్నర్స్కి వాళ్ళు కొంచెం ఆడటం అంతగా రాదు కదండి. కులదీప్ యాదవ్ అసలు వ్రిస్ట్ స్పిన్ చాలా బాగా వేస్తున్నాడు. అండ్ తను చాలా ఫామ్లో ఉన్నాడు కదండి. రీసెంట్ మ్యాచెస్లో చాలా చాలా బాగా ఆడాడు. లాస్ట్ మ్యాచ్ ఓడిఐ మ్యాచ్లో తనకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా. తనను కనుక పెట్టుకుంటే ఈ మ్యాచ్లో బాగుంటుంది. అండ్ వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో తనను కనుక పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ మ్యాచ్ అండ్ ఇంటర్నేషనల్గా కోహ్లీకి ఇది మామూలుగా చాలా ఈ గ్రౌండ్లో ఒక 5 సెంచరీస్ ఉన్నాయండి ఇంటర్నేషనల్గా, లైక్ టెస్ట్లో, ఓడిఐస్లో మొత్తం కలిపి. అండ్ చాలా బాగా ఆడతాడు కోహ్లీ ఈ గ్రౌండ్లో. ఇప్పటికే తెలుసు కదండి తన గురించి. అండ్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఈ మ్యాచ్ మీద చాలా ఆశలు ఉన్నాయండి. లైక్ కోహ్లీ ఆడతాడు, రోహిత్ శర్మ ఆడాలని కోరుకుందాం మనం అందరం కూడాని. అండ్ వాళ్ళు గట్టిగా ఆడే ఖచ్చితంగా కాంపిటీషన్ ఇస్తారనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ అండి, డూ ఆర్ డై మ్యాచ్ మన వాళ్ళకి. అండ్ ఖచ్చితంగా గెలుస్తారు. మనం అందరం సపోర్ట్ చేయాలి ఇండియాకి. కామెంట్లో గో ఫర్ ఎ విన్ అని కామెంట్ చేయండి. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి మార్నింగ్ అండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.